భక్తి లేని వారు ఎంతో ఆడంబరంగా వస్తు వాహన ప్రసాదాలు అర్పించినా వస్తువులు వాహనాలు తర్వాత ప్రసాదాలు ఇంతంత అర్పించినా నాకు ఇష్టం ఉండదు. ఎందుకు వద్దంటున్నాడు రా అంతంత ప్రసాదం, నువ్వేమో ఊరికి ఇంత అరటిపండు మొక్కాను అది పెడుతున్నావు, వాళ్ళది ఎందుకు వద్దంటున్నాడు ఆయన? నీలో పటాటోపం ఉంది, డాంబికం ఉంది, అర్థమైందా? ప్రజలు చూడాలి, అబ్బా ఎంత పెట్టారండి, 24 వెరైటీలు పెట్టారంటే అదో పెద్ద ఇది. న్యాయానికి భగవంతుడికి అది ఇప్పుడు వాళ్ళు చేయడం తప్పనే అంటారా? అది ఆ స్వామికి భోజన పేడు అలంకారం అన్నీ కావాలి, విష్ణుమూర్తి స్వరూపం ఉంది కదా, అందువల్ల చేస్తారు, దానికోసం కాదు. కానీ నేను మనవి చేసేది ఏంటంటే ఇంతంత ప్రసాదాలు చేసేసి నువ్వు పెట్టి అదేదో చేస్తున్నాను అనుకోవద్దు. అట్లాగే బిందెల పాలు పోస్తారు అభిషేకం అని చెప్పి, అది అంత అవసరం లేదు. ఎందుకని సరే, ఒకటి అన్ని ఆవు పాలు వృధా అయిపోతున్నాయి, ఒకటి ఫస్ట్ పాయింట్. రెండోది దానిలో జరుగుతున్న మోసం ఇంకోటి ఉంది, మరి మనవి చేస్తానేమనుకోవద్దు. ఆ పోసిన పాలన కింద బిందెలు పెట్టేసి డేగిసాలు పెట్టి అవి పట్టి తీసుకెళ్ళి హోటల్కి వస్తారు. నువ్వు ఛాయ్ తాగేవన్నీ ఆ పాలు. ఏనన్నా మరి నువ్వు ఎవరిని మోసం చేస్తున్నట్టు అయ్యా? శివుడినా ప్రజలనా మనమా ఎవరిని మోసం చేసుకుంటున్నాం? సరే, ఇప్పుడు మనం తప్పులు ఎనడంలా ఇంతంత పెద్దగా అవసరం లేదంటున్నాడు కృష్ణుడు చెప్పిన మాట, నా సొంతం కాదు. ఏనా అలానే అసలు ఏం పెట్టకుండా మానేయకు, నీకు వద్దన్నాడు కదా గురువుగారిని, మొత్తం మానేద్దామని చూస్తారేమో, అది తప్పు ఆలోచన. నీ శక్తి మేరకు పెట్టు, అర్థమైందా? సో అవి నాకు ఇష్టం ఉండదు. భక్తితో ఇచ్చిన జలం నాకు తృప్తి కలిగిస్తుంది. దగ్గర ఏమీ లేదు, నీరు విడిచిపెట్టు. తర్వాత భక్తితో చేసే సకల ఉపచారాలు నాకు స్వీకార యోగ్యాలు. నువ్వు భక్తితో చెయ్యి, మానసికంగా చెయ్యి, ఏమీ సమర్పించకు. నేను కొబ్బరికాయ కొట్టాను అనుకో తండ్రి, మనసులో అనుకో, నా దగ్గర లేదు, కొబ్బరికాయ కొట్టాను అనుకో, అరటిపళ్ళు నైవేద్యం పెట్టాను అనుకో, అనుకుని నువ్వు చేస్తూ ఉండు, ఆయన అనుకుంటాడు, తీసుకున్నట్టుగానే అనుకుంటాడు. నీ దగ్గర లేదు, అది అంత మాత్రం కాదు, నీ భావన ముఖ్యం. నువ్వు ఇప్పుడు కొనుక్కొచ్చి పెట్టినప్పుడు పక్క వాళ్ళు నలుగురు చూశారా లేదా అనే ఉద్దేశంతో నువ్వు చేస్తున్నావు, ఇది ఆయనకు అక్కర్లా. ఐ థింక్ తేడా అర్థమైంది అనుకుంటాను. రైట్.